నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈ యొక్క అవకాశం కల్పించిన దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనములు. అలాగే అవకాశం కల్పించిన బ్లెస్సింగ్ టీవీ ఛానల్ వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములండి. ఈ దినమందు కొద్దిసేపు మనం దేవుని యొక్క మాటలను విందాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు అయ్యా మీరు మాతో మాట్లాడండి. ఈ మాటలను నిశ్చయంగా తండ్రి మీరు మాట్లాడతారని మేము నమ్ముచున్నాం. ఏదేమైనా విడిచిపెట్టక నీ చిత్తంలో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. అనేక మంది హృదయాలను మీరు తాకండి. అయ్యా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని అడుగుచు యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మనము గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఇక్కడ మనకి కనపడుతుంది. ఏమిటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వాక్యంలోని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాట కనబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను సువార్త 9వ అధ్యాయం 26-27 వచనంలో కనబడుతుంది. నాలుగవదిగా ఏలి ఏలి సబక్తాని అంటే ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యంలో కనబడుతుంది. అదేవిధంగా ఐదవదిగా నేను దప్పిగొనుచున్నాను యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో కనబడుతుంది. అలాగే సమాప్తమైంది అని 6వ వాక్యంలో కనబడుతుంది. ఆరో మాట సమాప్తమైనది యోహాను సువార్త 19:30లో కనబడుతుంది. అదేవిధంగా లూకాసు వార్త 23:46లోని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని. ఇక్కడ మనము 7 మాటలను చదివాము, 7 మాటలను చూసాం. అందులోని ఒక మాటను గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. వీలైతే 2 మాటలు అయితే ఎన్ని మాటలు దేవుడు మనకు నేర్పించిన ఉద్దేశించి ఉన్నారో అన్ని మాటలు మనం నేర్చుకుందాం. నాకు తెలిసి ఈరోజు ఒక మాట అవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరి ఒకసారి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఈ దినమందు మాత్రం దేవుడు చెప్పిన ఈ యొక్క 7 మాటల్లోని ఒక మాట, మొదటి మాట మనం నేర్చుకుందాం. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గమనించినట్లయితే లూకాసు వార్త 23:34లోని ఈ మాట మనకు కనబడుతుంది. యేసు ప్రభువు తన శిష్యులకు బోధించిన సత్యాన్ని ఇక్కడ ఆచరణలో పెట్టాడు. ఇట్లాగా మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడైనా సరే చేసిందే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు, చేయిందేది ఆయన చెప్పడు. కాబట్టి ఆయన క్షమించాడు ఆయన యొక్క శిష్యుల్ని. కాబట్టి ఇక్కడ ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఆచరణలోనే ఆయన చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 5:44లోని మీ శత్రువులను ప్రేమించుడి. ఇది దేవుడు ఆచరణలో ఉంచాడు అనమాట. ఇది కూడా మనం గమనించినట్లయితే ఆయన లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47 వచనంలోని కూడా మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనిస్తే శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నోట నుండి వెలువడ్డ మొదటి మాటల్లో క్షమాపణ గురించే ఉంటుంది. యేసును సిలువ వేసిన రోమ్ సైనికుల గురించి ఈ ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు. యేసును కూడా నేరస్తుల లెక్కలో వేశారు వాళ్ళు. అయితే బాగా కొట్టారు. అయినా యేసు వారిని క్షమించాడు. ఆయన్ని ఎన్ని దెబ్బలు కొట్టారండి? 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు ఆయన్ని కొట్టారు. అలా కొట్టినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా.
ఎంత కొట్టినా ఆయన ఏమి మారు మాట్లాడలేదు. ఈ రోజుల్లో మనకి ఏదైనా సరే వస్తే, ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం వెంటనే ఏం చెప్తాం, జవాబు చెప్తాం, వారిపైన అరుస్తాం. అయితే మన దేవుడు, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన మౌని అయి ఉన్నాడు. ఆయన క్షమించే మనసు కలిగిన వాడు. అందుకని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన వారినే కాదు, మనల్ని కూడా, నిన్ను నన్ను క్షమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు ఇప్పటికే ఆయన గాయములను రేపుచూ ఉన్నావు. మనము ఎన్నోసార్లు ఆయన గాయాలను రేపుతూ ఉంటాం. ఏంటంటే ఆయన మనల్ని ఆయన గాయాల్లోని, చేతుల్లోని గాయాలున్నాయి, కాళ్ళకి గాయాలున్నాయి, వీపు మీద గాయాలున్నాయి, అట్లాగే ఆయన నుదుటి మీద గాయములున్నాయి. ఇట్లాగా ఆయన అనేకమైన గాయములు పడి ఆయన మరలా మర్చిపోతూ ఉంటాడు. ఆ గాయములన్నీ మనల్ని చూసి మర్చిపోతూ ఉంటాడు. పిల్లలు ఏదైనా సరే, చిన్నపిల్లలు ఏదైనా ముద్దుగా మాట్లాడినప్పుడు మనకెంత బాధ ఉన్నా మనం ఏం చేస్తామండి, వాటిని చూసి మర్చిపోతూ ఉంటాం. అట్లాగే మన దేవుడు ఆయన గాయాలను ఆయన మర్చిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. మనం ఎప్పుడు ఆయనకు నచ్చినట్టు ఉంటామా, ఎప్పుడు ఆయన ఇష్ట ప్రకారం ఉంటామా, ఆయనను మనము ఎప్పుడు ఆయన ఏది చెప్తే అది చేస్తామా అని చెప్పి, అట్లాగే ఆయన నవ్వుతూ ఉంటాడు, మనల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. అయితే మనము ఆయన నవ్వుకు ఒక అర్థం చూపేవారంగా మనము ఉండము. కానీ మనం ఏం చేస్తామంటే ఆ నవ్వు అప్పుడే ఆయన మర్చిపోయే విధంగా చేస్తాం. ఆయన గాయాలను మనం రేపుతాం. ఆయన గాయాలని, ఇప్పుడు ఏదైనా సరే పుండైనప్పుడు దాన్ని ఒక పుల్ల పెట్టి గుచ్చినప్పుడు, లేదంటే దానిపైన కారం చల్లినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో, అట్లాగే మన దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మన పైన ప్రేమ చూపుతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే మనం ఆయన్ని అప్పుడే ఆ యొక్క ప్రేమ చూపడం, ఆ యొక్క క్షమాపణ అంత చెరిగిపోయే విధంగా మనం చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనం, ఈ లోకంలోని అపవాది మన పైన కొన్ని బాణములు వేసాడు, కొన్ని విత్తనాలను వేసాడు. వాటి వైపు చూస్తూ అట్లాగే మన దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాము. ఎన్నో శ్రమల చేత మనము మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మనము వాటిని తట్టుకునే శక్తి ప్రభువా, వాటిని జయించే శక్తి ప్రభువా, వాటిని ఎదుర్కోవడానికి కృపను ప్రభువా అని అడగవలసింది పోయి, నాకు నువ్వే పెట్టావు, ఎందుకు ఇలా చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పి దేవుడిని మనం నిందిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం. దాని ద్వారా ఆయన గాయములు రేపబడతా ఉంటాయి. ఆయన అయినప్పటికీ నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఆయన ప్రశ్నించడం పాపమే, ఆయన్ని ఎదిరించడం పాపమే. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్షమాభిక్ష కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనకు క్షమించే మనసు కలవాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అదేవిధంగా మన కొరకు కూడా ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలోని మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన దేవాది దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవాది దేవుని దగ్గర ఏమంటున్నాడంటే, దేవా ఈ బిడ్డని క్షమించని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆయన మొర్ర పెడుతున్నాడు. క్షమించు ప్రభువా, క్షమించి ఈ బిడ్డని క్షమించి అయ్యా నీ రాజ్య వారసురాలుగా మార్చండి అని చెప్పి నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చేసిన విజ్ఞాపనకు మనము ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, క్షమించమని మన కొరకు దేవాది దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన. అంటే మనం ఏం చేయాలండి, ఆయన బ్రతిమలాడుతున్నాడంటే ఆయనకు మనం కొంచెమైనా కృతజ్ఞంగా ఉండాలిగా. ఈ లోకంలో ఎవరైనా సరే, ఇదిగో ఒక ఎమ్మెల్యే దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇదిగో వీళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు, మా పక్కన వాళ్ళు, వీరికి ఎలాగైనా మీరు సంతకం పెట్టండి కాగితాల మీద అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారితో సంతకం పెట్టిస్తే, మనము ఆ మధ్య ఉన్న ఆ యొక్క వర్కర్కి ఏం చేస్తామండి, కృతజ్ఞత కలిగి ఉంటాం. ఏం చేస్తాము, థ్యాంక్స్ చెప్తాం. ఏం చేస్తాం, అవసరమైతే ఏమైనా ఇస్తాం, లేదంటే కొంత అమౌంట్ ఇస్తాం, లేదంటే ఆయనకి ఏదైనా ఒక స్వీట్ బాక్స్ ఇస్తాం. ఎందుకని, పెట్టిన వాడిని మర్చిపోతాం, కానీ
మధ్యలో ఉన్నవారికి ఏం చేస్తాం, ఒక స్వీట్ బాక్స్ కొనివ్వడమో, లేదంటే లంచం ఇవ్వడమో, లేదంటే పొగడమో, లేదంటే థ్యాంక్స్ చెప్పడమో, ఇలాంటివన్నీ చేస్తాం. కానీ మన దేవాదేవుడు మన కొరకు మధ్యవర్తిగా వచ్చిన దేవునికి ఏమాత్రం థ్యాంక్స్ చెప్పం. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఆయన ప్రాణం పెట్టకపోతే మనం ఈ పాటికే చనిపోయే వాళ్ళం. ఆ రోజుల్లోని ఏమై ఉండేవాళ్ళమండి? ఆ రోజుల్లోని ఎలా ఉండేది? పాత నిబంధన కాలంలోని ఎవరైనా తప్పు చేసి దేవుని మందిరంలో అడుగు పెడితే శిక్ష తప్పదు. ఎవరైనా పాపం చేసి దేవుని మందిరంలో అడుగు పెడితే శిక్ష తప్పదు. కానీ ఈ రోజుల్లో దేవుడు ఆయన సిలువ ఆయన ప్రాణ త్యాగం చేసి సిలువలోని తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు ఏం చేశాడండి? మధ్యవర్తిగా ఆయన బలి అయ్యాడు. అటువంటి తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉన్నాం. తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవాతి దేవుని మర్చిపోతున్నాం. మనం ఈ లోకంలోని ఎంత బ్రతికినా శూన్యమే, ఎంత బ్రతికినా వ్యర్థమే, ఎంత ఆస్తి ఉన్నా వ్యర్థమే. కానీ ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే. కానీ పరలోకంలోని మనకి ఇల్లు లేకపోయినా, పరలోకంలోని మన పేరు లేకపోయినా, జీవగ్రంథంలో మన పేరు లేకపోయినా మన బ్రతుకుకి ఇంకా అర్థం లేదు. కాబట్టి ఆయన ఆల్రెడీ మన పేరుని జీవగ్రంథంలో రాసి ఉండొచ్చు. మనం ఏం చేయాలంటే దాన్ని తుడుపు పెట్టుకోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని తుడుపు పెట్టకుండా కాపాడుకుంటూ ఉండాలి. ప్రభువా, ఈ విధంగా నా పేరు ముందుగా రాసి ఉంచినందుకు, లిఖించినందుకు వందనాలు అని చెప్పి అంతేకాదు. కానీ మనము ఏం చేస్తాము? దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మరలా తప్పిపోతున్నాం, మరలా వెనుదిరుగుతున్నాం, మరలా ఎన్నో చేస్తున్నాం. అయితే దేవుడు ఆఖరి రక్త బొట్టు వరకు దారిపోసాడు. ఆఖరి రక్త బొట్టు వలన కూడా ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు తనెన్నో నిందించిన ఆ గ్రుడ్డివాడిని, ఎంతో హింసించిన గ్రుడ్డివాడిని, ఎంతో నిందలు వేసిన ఆ గ్రుడ్డివాడిని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన క్షమించాడు. కాబట్టి గ్రుడ్డివాడైనా అతని పైన జాలి చూపాడు. అతడు ఆ చివరి క్షణంలో కూడా స్వస్థపరచబడే ముందు కూడా ఏం చేశాడంటే ఆ బల్లెపు పోటును ఆయన ఏం చేశాడంటే ఆయన పక్కలోని గుచ్చి ఏం చేశాడు? పక్కలో గుచ్చాడు. ఇంకా రక్తము ఉందా, మిగిలిందా, పోయిందా టెస్ట్ చేద్దాం, రక్తం అంతా అయిపోయిందా ఆయన దేహంలో అని టెస్ట్ చేద్దాం అనుకుంటే అప్పటికే రక్తాన్నంతా దారిపోసిన దేవుడు ఏం చేశాడంటే ఒకే ఒక్క రక్త బొట్టు ఒక పక్కన ఉంది. కరెక్ట్గా ఆ పక్కలో ఈయన బల్లెం పోటు పొడిచాడనమాట. ఈ యొక్క ఆ గుణపంతో పొడిచాడు. ఎవరు? దొంగ, గుడ్డివాడు. అయితే అప్పటి వరకు గుడ్డివాడిగా ఉన్న ఆ యొక్క దొంగ కంటి పైన ఆ పలుగులో నుంచి వచ్చిన ఒకే ఒక్క చుక్క బొట్టు అట్లా కారి ఆ పలుగులో నుంచి అతని గుడ్డు పైన పడగానే అతనికి చూపు వచ్చింది, అతనికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతో అతన్ని హింసించిన వాడిని కూడా దేవుడు ఏం చేశారు? క్షమించారు. ప్రభువైన యేసుక్రీస్తు క్షమించి ఇంకా ఆయన తండ్రికి చెప్తున్నారు, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా, వీరు తెలియకనే చేస్తున్నారయ్యా అని చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి. ఆయనకు మన పైన ఎందుకండి అంత ప్రేమ? ఆయన ఎంతో నిందించావు కదా, ఇప్పటికే నువ్వు ఎన్నో దూషణ మాట్లాడావు, ఎంతో వ్యర్థంగా మాట్లాడావు, అయినను దేవుడు నిన్ను క్షమిస్తున్నాడంటే కారణం ఏంటండి? ఆయనకు నీ పైన ఉన్న ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమ ద్వేషాన్ని కప్పుతుంది అని ఉంటుంది కదా. కాబట్టి ఆయన ప్రేమకు అమితం లేదండి. ఆయన ప్రేమమయుడు, ఆయన జాలిగల దైవము. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు మర్చిపోతారు, కానీ ఆయన ప్రేమ మరువలేనిది. ఈ లోకంలో బంధుమిత్రులు విడిచిపెడతారు, కానీ ఆయన ప్రేమ విడిచిపెట్టనిది. ఈ లోకంలో అన్నదమ్ములు త్రోసివేస్తారు, నిందలు వేస్తారు, అవమానపరుస్తారు, కానీ ఆయన నిందించేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. హక్కును చేర్చుకునేవాడు, హత్తుకునేవాడు, మనల్ని పట్టుకొని ముద్దు పెట్టుకునేవాడు. అందుకని తప్పుపైన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రికి నీకు విరోధంగా పాపం చేశానని తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి ఏం చేశాడంటే తన తండ్రి
అక్కడ పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అటువంటి ప్రేమ మన తండ్రిది, అంతకన్నా గొప్ప ప్రేమ మన తండ్రిది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో దేవునికి ఆయాస్కరంగా ఇప్పటివరకు బ్రతికేవా? దేవుని నిందిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ అటువంటి వారి లిస్టులో నువ్వు ఉన్నావా? లేదంటే దేవుణ్ణి ఎంతగానో నువ్వు దూషించాలనే ఒక నిర్ణయం తీసుకున్నావా? అసలు దేవుణ్ణి దేవుడనే ఒప్పుకోవట్లేదా? లేదంటే నాస్తికుడిగా ఉంటున్నావా? లేదంటే నువ్వు అసలు దేవుడే లేడు అని చెప్పి బ్రతుకుతున్నావా నాస్తికుడిగా? లేదంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు? అసలు నీ యొక్క బ్రతికేంటి? నీ యొక్క జీవితం ఏంటి? నీ యొక్క అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు గమనించినట్లయితే మన దేవుడు ఉన్నతమైన దేవుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. అటువంటి దేవుణ్ణి మనము పూజిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని క్షమించే మనసు కలిగిన వాడు. ఈ లోకంలో నువ్వు ఎంతమందికో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, కానీ నిన్ను ప్రేమించిన దేవుని యొద్ద నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు. నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావు. అయితే నిన్ను ప్రేమించిన దేవునికి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, క్షమిస్తానే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పటికీ ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ పాపం చేశా, ఈ తప్పు చేశా, నీ నిందలు అవమానములు అన్నీ అని చెప్పి నువ్వు ఎన్నో అనుభవించాను ప్రభువా, అయ్యా నేను నీపై నిందించాను, అవమానపరిచాను అని చెప్పి నువ్వు దేవునికి నువ్వు చెప్తావా? దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, క్షమించగలిగిన వాడు. మనం గమనించినట్లయితే క్షమించే దేవుడు ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మనము గమనించినట్లయితే మన దేవుడు క్షమించడానికి సమర్థుడు. మనం ఒక్కసారి గమనిద్దాం, మన దేవుడు ఎలాంటి వాడండి? క్షమించగలవాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, తండ్రికి కూడా చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్తున్నాడు. అటువంటి దేవుని దగ్గరికి మనం రావాలి, మన పాపంలో ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో నువ్వెన్నో పాపం చేస్తుంటావు. నీ తల్లిదండ్రులకి కనబడకుండా యవనస్తులు పాపం చేస్తారు. అట్లాగే ఎవరికి తెలియదు అనుకొని కొంతమంది పాపం చేస్తారు. కొంతమంది పితరులు పాపములు, తల్లిదండ్రుల పాపములు, ఇవన్నీ ఏమవుతాయంటే అన్నీ కట్టుకొని ఉంటాయి. వాటి నుంచి క్షమాపణ ఇంకా లేదు, ఇంకా బయటకు రావట్లేదు. కానీ క్షమించు ప్రభువా నోరు తెరిచి అడగలేరు. మన దేవుడు క్షమించేవాడు. ఆయన చెప్తున్నాడు కదా, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఆయన శిలువలో పలికిన మొదటి మాట అదే. అంటే ఆయన క్షమించడానికి సమర్థుడు, క్షమించగలిగిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? క్షమించగలిగిన వాడు, క్షమాభిక్ష పెట్టగలిగిన వాడు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను క్షమిస్తారా? పూర్తిగా క్షమించలేరు. క్షమించావు అని చెప్తారు, క్షమించలేరు. మరలా ఏదైనా వస్తే మరలా నిన్ను నిందిస్తారు, అవమానపరుస్తారు, త్రోసివేస్తారు, కానీ పూర్తిగా క్షమించలేరు. కానీ మన దేవుడు పూర్తిగా క్షమించగలవాడు, సంపూర్ణంగా క్షమించగలిగేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి, మన దేవుని పైన మనము ఆనుకోవాలి. మన దేవుని పైన మనము ఆనుకోవాలి. ఆయన క్షమించమని అడగాలి. ప్రభువా నేను ఈ పాపం చేశానయ్యా, అయ్యా నేను ఈ విధంగా ఉన్నానయ్యా, అయ్యా నీకు ఆయాస్కరంగా బ్రతికానయ్యా, అయ్యా నేను ఇట్లా ఉన్నా అలా ఉన్నా అని చెప్పి మనం ఆయన దగ్గర మొర్ర పెడితే మన మొర్రను వినగలిగిన దేవుడు. హల్లెలూయా. మన మొర్రను వినగలిగిన దేవుడు. ఆయన క్షమిస్తాడండి, మనల్ని క్షమిస్తాడు. క్షమించడానికి సమర్థుడైన యేసయ్య చేతిలోకి నువ్వు వస్తే నిన్ను క్షమించి పరలోక రాజ్యానికి ద్వారాలు తెరిచి అక్కడికి తీసుకెళ్ళగలవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని క్షమించడానికి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకే దారి పోసినవాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు మన కొరకు. ఆ రోమా ప్రభుత్వంలో ఆ రాళ్ళ తుప్పల్లో ముళ్ళ పొదల్లో నడిచినవాడు. ఆ యొక్క కొరడా దెబ్బలతో ఆయన కొట్టబడినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి, ఏదేమైనా విడిచిపెట్టద్దు. దేవుణ్ణి క్షమించమని అడగండి. నీ యొక్క పాపానికి క్షమాపణ ఉంది. నువ్వు ఏం చేసావో ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా పాపం చేస్తున్నావేమో, రహస్య పాపం చేస్తున్నావేమో, క్షమించగలడు. క్షమించమని అడుగు, క్షమిస్తాడు.
లేదంటే అసలు నువ్వు దొంగతనం చేస్తున్నావేమో, అసలు ఎవరికి తెలియకుండా దొంగగా బ్రతుకుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఏదేమైనప్పటికీ మన దేవుడు క్షమించగలిగే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని క్షమిస్తానని చెప్పిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అంతేకాదు, మనం గమనించినట్లయితే మన శత్రువుల దగ్గర మనకి భోజనం పెడతాడు మన దేవుడు. మన శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు. హల్లెలూయా. ఏం చేయవాడండి? శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు మన దేవుడు. ఒకవేళ నీకు ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, నిన్ను ఎవరైనా దూషించి హింసిస్తుండొచ్చు, వారందరి ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, అంతేకాదు, ఒకవేళ నువ్వే దేవునికి శత్రువుగా ఉన్నావా, అయితే నిన్ను కూడా క్షమించగలడు. అసలు దేవునికి శత్రువుగా ఉంటే ఎంత పాపమండి. ఈ లోక స్నేహం దేవునికి వైరం. అసలు దేవునికి శత్రువు అంటే ఏంటి? ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఈ లోకంతో స్నేహం చేస్తూ కొంతమంది మత్తు పానీయాలకు అలవాటు పడిపోతున్నారు, కొంతమంది సిగరెట్లకి, కొంతమంది మద్యానికి, కొంతమంది ఇంకా డ్రగ్స్కి, ఇట్లా అలవాటు పడిపోతూ ఉన్నారు. మీరు గమనించండి. ఒక డోరిన్ అనే ఒక సహోదరి ఉంది. ఆమె కారు చీకట్లో కాంతిరేఖ అనే పుస్తకంలోని, అలాగే టీవీలో మీరు యూట్యూబ్లో చూసినట్లయితే కారు చీకట్లో కాంతిరేఖ అని కొడితే వస్తుంది. ఆ యొక్క సహోదరి ఎంత డ్రగ్స్కి అలవాటు పడిపోయిందో, ఎంత వ్యసనాలకు అలవాటు పడిపోయిందో, ఎంత వ్యభిచార స్థితికి అలవాటు పడిపోయిందో, వాటన్నిటి నుంచి విడిపించిన దేవుడు ఆమెను క్షమించాడండి. అది మీరు కావాలంటే కొట్టి చూడండి. అయితే కారు చీకట్లో కాంతిరేఖ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. డోరిన్ అనే సహోదరి వారి యొక్క చెల్లెల్ని పోషించడానికని ఒక వృత్తిలో అలవాటు పడింది. ఆ విధంగా అక్కడి నుంచి ఒక చీకటిలోకి, ఒక పాపంలోకి, అట్లాగే ఒక డ్రగ్స్కి, అట్లాగే మత్తు పదార్థాలకి, అన్నిటికీ ఒకటి తర్వాత ఒకటి అలవాటు పడిపోయి ఆమె జీవితం ఇక ఏ మాత్రం బయటకు వచ్చే మార్గం లేదు. ఆమెను ఎవరు క్షమిస్తారనడానికి లేదు, దేవుడైతే అస్సలు క్షమిస్తాడనడానికి లేదు. అయితే అటువంటి ఆమె బ్రతుకు ఏమైందంటే దేవుని దగ్గరికి వచ్చింది. ప్రభువా, నువ్వు నిజంగా నన్ను విడిపించు ప్రభువా, ఈ పాప బ్రతుకు నాకు వద్దని ఎప్పుడైతే ఆమె దేవునికి అప్పగించుకుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుడు ఈ విధమైన కార్యాలు చేస్తాడో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు. డోరిన్ జీవితంలో జరిగించిన గొప్ప కార్యం, డోరిని క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోని మనం అడగాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. క్షమించే దేవుడు మనకున్నాడండి. ఆయనే మన పక్షాన్ని వేద్యం ఆడుతున్నవాడు. ఆయనే పరలోక రాజ్యానికి మనం తీసుకొని వెళ్ళగలిగిన వాడు. అందుకని ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు సమీపించరని. అయితే మనము ఆయన ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికి నీకేమైనా మార్పు లేదా, రక్షణ లేదా, ఎన్నో నిందల అవమానంతో ఉన్నావు, పాపంలో కూరుకుపోయి ఉన్నావా, అయితే నేను విడిపించడానికి సమర్థుడైన యేసయ్య చెంతకు చేరు, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య హస్తంలోకి రా. అయితే యేసయ్య నేను బాగు చేస్తాడు, యేసయ్య నేను విడిపిస్తాడు, యేసయ్య నేను క్షమిస్తాడు. ఆయన నీ జీవితాన్ని మార్చగలడు, నీ జీవితాన్ని దీవించగలడు, నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మనల్ని క్షమిస్తాడు, క్షమించడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతోమంది ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పాపం చేశారు. దావీదైతే బెత్షెబాతో పాపము చేశాడు. అయితే దావీదుని క్షమించిన దేవుడు మనల్ని క్షమించగలడు. డోరిని క్షమించిన దేవుడు మనల్ని క్షమించగలడు. కాబట్టి ఆయన మన జీవితంలోని ఎంతగానో ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, క్షమిస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు. మనల్ని క్షమించి విడిపించగలిగిన దేవుడు మన పైన ఆయన ప్రేమ చూపుతున్నాడు. ఆయన ప్రేమ చూపుతున్నాడు కాబట్టి మనల్ని క్షమించగలడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమించి క్షమించగలడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించాలి. మన కొరకు మనల్ని బాధ్యతగా పట్టించుకున్న దేవుని వైపు ఎందుకు మనం మక్కువ చూపించలేకపోతున్నాం? ఎందుకు ఆయన చెంతకు చేరలేకపోతున్నాం? ఎందుకు ఆయన అంటే నీకు అసహ్యము? ఎందుకు ఆయన అంటే నీకు ప్రేమ లేదు? ఎందుకు ఆయన్ను దూషిస్తున్నావు? ఎందుకు ఆయన్ను అవమానపరుస్తున్నావు? ఎందుకు ఆయన నిందిస్తున్నావు? ఒకవేళ నీవు ఇవేమి చేయట్లేదు, నేను బాగానే ఉన్నానుగా అనుకుంటున్నావేమో. అయితే నీకు రహస్య పాపములు అనేకమైనవి ఉండొచ్చు. దేవునికి ఆయాస్కరమైన నీ జీవితంలో అనేకమైనవి ఉండొచ్చు. ఇంకా ఒప్పుకోలేని, విడిచిపెట్టలేనివి అనేకమైనవి ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టమని ఆయన చెప్తున్నాడు, ఒప్పుకోమంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు పలికిన మాటల్లోని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఇదిగో ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడండి. ఇదిగో నీకు ఈ లోకంలోని ఏ విషయంలో కన్నీరు రాకపోయి ఉండొచ్చు. అయితే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన పడిన గాయముల్లోని ఆ గాయాలను చూస్తే మనకి కన్నీరు ఖచ్చితంగా వస్తుంది. ఆ యొక్క బాధలను చూస్తే మనకు కన్నీరు ఖచ్చితంగా వస్తుంది. ఆయన మన కొరకు ఎన్నో బాధలు పడ్డాడు. అయితే ఆయన పడిన బాధల ముందు మన బాధలు ఎంత, ఆయన పొందిన దెబ్బల ముందు మన దెబ్బలంత, ఆయన పొందిన అవమానముల ముందు మన అవమానములు ఎంత. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుని వైపు చూడాలి. మనకేదైనా బాధ వస్తే, మనకేదైనా గాయం తగిలితే ఆయన దెబ్బల వైపు చూస్తే ఆ దెబ్బల ముందు మన గాయములు ఎంతండి? ఆయన బాధల ముందు మన బాధలు ఎంత? ఆయన సమస్యల ముందు మన సమస్యలు ఎంత? ఆయన ఎన్నో పడ్డాడండి. వాటి ముందు ఇదంతా ఆఫ్టర్ ఆల్ అనుకోవడమే. కానీ మనము ఏదైనా చింతించి మరుడు ఎక్కువగా తక్కువగా చేసుకోగలవా? చేసుకోలేము. కాబట్టి దేవుని సన్నిధిలోని మనము ఏ విధంగా అడగాలి అంటే మనం ప్రార్థన చేయాలి, అడగాలి, పొందుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకుందాం. దేవుని సన్నిధిలో అడగండి, ఒప్పుకొని విడిచిపెట్టండి, క్షమాపణ పొందుకుందాము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ యొక్క తండ్రి, రోమా ప్రభుత్వం కొరకు క్షమాపణ అడిగిన దేవా అయ్యా, అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ అడుగుతున్నారు, ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరినీ మీరు క్షమించండి ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి దినమందని ఎంతమంది అడుగుతున్నారో అయ్యా, క్షమించమని అడుగుచున్నాం. మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు ప్రభువా? అయ్యా నువ్వు క్షమిస్తేనే కదా పరలోక రాజ్యంలో మాకు స్థానం ఉంటుంది ప్రభువా. అయ్యా నిజంగా ఎంతమంది బిడ్డలైతే క్షమించమని అడుగుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి ప్రభువా. మీరు క్షమించండి ప్రభువా. నీ కృపను ఉన్నతంగా ఉంచండి ప్రభువా. అయ్యా ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చొని ప్రభువా, అయ్యా ఎంతమంది అయితే క్షమించమని అడుగుతున్నారు అయ్యా, వారి కొరకు మీరు మరలా విజ్ఞాపన చేయండి. ఇప్పటి వరకు తండ్రి అయ్యా ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎంతో తండ్రి ఆయాస్కరమైన బ్రతుకులు బ్రతికి ఉండొచ్చు తండ్రి. వీరు ఏమి చేసినారు, వీరు ఎరుగురు కనుక మీరు క్షమించండి అని పలికిన దేవా, ఆ యొక్క మొదటి పలుకు ఇక్కడున్న అనేక మందికి తండ్రి పాప క్షమాపణ లేని వారి కొరకు తండ్రి అయ్యా, పాప క్షమాపణ ఉండి కూడా ఎన్నోసార్లు నేను అవమానపరిచిన వారి కొరకు తండ్రి అయ్యా మరి ఒకసారి క్షమించమని అడుగుచుండగా మరలా మీరు చెప్పగలరు ప్రభా తండ్రి. వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించండి అని అయ్యా ఆ రోజు పలికిన మాటలు, అయ్యా సిలువలో పలికిన మాటలు ఈరోజు తండ్రి అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే అయ్యా ఈ వాక్యాన్ని తీసుకుంటున్నారు, మమ్మల్ని క్షమించు ప్రభా, నేను నిందించాను, అవమానపరిచాను, నీకు ఆయస్కరంగా బ్రతికానని చెప్పి అయ్యా ఎంతగానో ఎంతమంది అయితే అడుగుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరే క్షమించండి ప్రభువా. ఏదేమైనా విడిచిపెట్టక తండ్రి క్షమించి వీరి బ్రతుకులను మార్చి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుచ్చు, గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని అడుగుచ్చు. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకను పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.